యజ్ఞమునందు మళ్ళీ ప్రధానం అగ్నిహోత్రం. ఆ అగ్నిహోత్రం రూపంలో ఉండి ధర్మచక్రం తిరగడానికి కారణమవుతున్నటువంటి వాడు సుబ్రహ్మణ్యుడే. అందుకే శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యులు. వారు పంచాయతన పూజ ప్రవేశపెట్టారు. పంచాయతనం అంటే మీరు ఎవరిని ప్రధానంగా పూజ చేస్తే వారు మధ్యలో ఉంటారు. విష్ణువుని ప్రధానం చేస్తే విష్ణు పంచాయతనం, శివుణ్ణి ప్రధానం చేస్తే శివ పంచాయతనం, శక్తిని ప్రధానం చేస్తే శక్తి పంచాయతనం. కానీ మిగిలిన నలుగురి యొక్క అనుమతితోటి ప్రధాన దేవత దగ్గరికి వెడతారు. ఏదో శివ పంచాయతనం అనుకోండి, శివుడు మధ్యలో ఉంటాడు, కానీ చుట్టూ విఘ్నేశ్వరుడు, సూర్యుడు, అంబిక, విష్ణువు నలుగురు ఉంటారు. ఈ నలుగురి యొక్క అనుమతితోటి శివ భగవానుడికి పూజ జరుగుతుంది. అంటే ముందు ఈ నలుగురిని పూజ చేసిన తరువాత శివస్వరూపానికి పూజ జరుగుతోంది. అంటే అసలు పంచాయతన పూజలో భేదభావాన్ని పాటించడానికి ఎక్కడా శంకరాచార్యుల వారు అవకాశం ఇవ్వలేదు. కానీ వారు షణ్మత స్థాపనాచార్యులు. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మోక్ష కారణమని నిర్ణయించారు. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ ఏది? ఈ ఐదే కదా ఉన్నాయి. సుబ్రహ్మణ్యుడేడి అంటే అగ్నిస్వరూపమే సుబ్రహ్మణ్యుడు. కాబట్టి అసలు పూజ మొదట్లో వెలిగించిన దీపం, పూజ చిట్ట చివరిలో ఇచ్చినటువంటి నీరాజనం, ఈ రెండు అగ్ని సంబంధం. ఈ రెండూ కూడా సుబ్రహ్మణ్య స్వరూపమే. కాబట్టి ఇక ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుడికి మూర్తి పూజ చేయవలసిన అవసరాన్ని కల్పించలేదు. ఒకవేళ మూర్తి పూజని సంతృప్తి కొరకు ఎవరైనా పెట్టుకుని చేసినా అది దోషము అని చెప్పడానికి కూడా ఆధారం లేదు.